2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో కర్కాటక రాశి వారికి వార్షిక ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తుంది. ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో అనగా 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కాస్త ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు. జూన్ 2 వరకు ఆయన వ్యయములో సంచరిస్తున్నాడు. అనగా మిథున రాశిలో 12వ భావములో గురు సంచారం 2026 జూన్ నెల 2 వరకు ఉండడం వల్ల పని భారం పెరిగిపోతుంది. కాంపిటేటివ్ స్పిరిట్ తగ్గిపోతుంది. అనగా పోటీ పరీక్షల్లో కానీ పోటీల్లో కానీ మీరు తట్టుకోలేకపోతారు, వెనకడుగు వేస్తారు. ఇంటర్వ్యూల్లో కానీ పరీక్షల్లో కానీ మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ తోటివారి పోటీని మీరు తట్టుకోలేకపోతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. పూర్వపుణ్యమంతా కూడా పూర్తిగా సన్నగిలుతుంది. ఈ రకంగా శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. పనిభారం పెరిగిపోతుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. సమాజంలో కూడా మీకు తగినంత గుర్తింపు లభించదు. ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా మీ ప్రతిభకు నైపుణ్యానికి తగినటువంటి గుర్తింపు కానీ తగినంత ఫలితాన్ని కూడా మీరు అందుకోలేని పరిస్థితి జూన్ 2 వరకు మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2026 జూన్ నెల 2వ తారీఖు నుండి కూడా మీరు పూర్తిగా గురుబలాన్ని తెచ్చుకోగలుగుతారు. మీ రాశిలోనికి గురువు వచ్చాడు. 50 నుంచి 60% శుభఫలితాలను ఇస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి అభినందనలు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. జూన్ 2 తర్వాత మీరు గురుబలంతో కాస్త ఊపిరి పీల్చుకొని మీ పనికి, మీ శ్రమకు తగిన గుర్తింపుని మీరు పొందడం వల్ల మీరు ఆరోగ్యవంతులవుతారు, ఆర్థికంగా బలపడతారు. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో శని భగవానుడు భాగ్యములో సంచరిస్తూ 50% శుభఫలితాలను అందిస్తున్నాడు. ఈ శని భగవానుడు సప్తమ అష్టమాధిపతి ఈ కర్కాటక రాశి వారికి. కనుక జన సంబంధాలు కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. అనగా జన సంబంధాలు 50% మీకు అనుకూలంగా ఉంటుంది, 50% ప్రతికూలంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా మీకు 50% శుభఫలితాలు, ఆమె సహకారము లేకపోతే ఆయన సహకారం మీకు అందుకుంటారు. మరి ఈ సప్తమ భావం మీకు శని భగవానుడు సప్తమ అష్టమాధిపతి కనుక మిగతా 50% మీకు ప్రతికూలంగా ఉంటారు. జనాలు కానీ, జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వాములు కానీ ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అనగా శారీరకమైనటువంటి పీడ, అనగా శారీరకమైనటువంటి బాధలు మీరు అనుభవించక తప్పదు. కాస్త వయసు రీత్యా పెద్దవాళ్ళకి నడుము నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ భాగ్యములో శని సంచరించడం వల్ల, ఆయన అష్టమాధిపతి కావడం వల్ల పనివారి సహకార లోపం బాగా కనిపిస్తుంది. ఇంట్లో పనిచేసే పనివారు వారు సెలవులు పెట్టి ఆ పనికి రాకపోవడం, లేకపోతే కార్యాలయంలో మీ కింద పనిచేసే పనివారు కూడా మీకు సహకరించకపోవడం వల్ల ఇంటా బయట పనిభారం పెరిగిపోతుంది, శ్రమ అధికమవుతుంది. పని చేసుకోలేక మీరు ఇబ్బందులు పాలవుతారు. ఈ పని బరువును మీరు మోయాల్సినటువంటి పరిస్థితి మీకు ఈ సంవత్సరం కనిపిస్తుంది. అయితే శని భగవానుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు కనుక వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తాయి. కార్మికులు, శ్రామికులు, ఫ్యాక్టరీల్లో పనిచేసే వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వరకు 50% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు మంచి ఫలితాలు కూడా అందుకునేటువంటి పరిస్థితి ఈ భాగ్యములో శని మీకు 50% శుభఫలితాలను ఈ సంవత్సరం అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. మరి ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అష్టమ భావంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ద్వితీయ భావంలో కేతువు సంచరిస్తున్నాడు. ఇది పూర్తిగా కాలసర్ప దోషాన్ని సూచిస్తోంది. ఈ రాహుకేతు దోషం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేరు. మీరు దేన్నైతే ఆశిస్తారో అది మీకు నిరాశని కలిగిస్తుంది. ఏ కార్యక్రమాన్ని చేసి మీరు ఏ ఫలితాన్ని ఆశిస్తారో ఆ ఫలితం మీకు అందకుండా పోతుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు శ్రమ పడాల్సి ఉంటుంది. పూజాది కార్యక్రమాలు కూడా మీరు అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా పూర్తి చేసుకోలేకపోతారు. తీర్థయాత్రలో కూడా శ్రమ అధికమవుతుంది. దైవ దర్శనాలు కూడా మీకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ ద్వితీయ కేతువు వల్ల ఏర్పడుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు ఏర్పడతాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తుల నుంచి కూడా నిరాశ ఎదురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక అష్టమ రాహు వల్ల అనారోగ్య సమస్యలు, మీ ఆలోచనలు కలిసి రాదు, ఖర్చులు పెరిగిపోతాయి,
విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా మీరు ఈ అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి, అలాగే ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ముఖ్యంగా జూన్ 2 వరకు మీకు ఎక్కువగా ప్రతికూలత కనిపిస్తోంది కనుక ఈ సమయంలో మీరు తప్పనిసరిగా ప్రతినిత్యం శనేశ్వరుని దర్శించండి. శనేశ్వర స్వామి ఆలయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రలో శనిసింగనాపురం కానీ, తమిళనాడులో తిరునల్లారులో శనేశ్వర ఆలయం కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మందవల్లిలో శనేశ్వర ఆలయం కానీ ఉన్నాయి. మీకు అవకాశం ఉంటే ఆ ఆలయాలకు వెళ్ళి అక్కడ స్వామివారికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు చేయండి. అంతటి అవకాశం లేని వారు మీకు అందుబాటులో ఏవైనా శనేశ్వరుని ఆలయాలు ఉంటే వాటిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ కానీ, సింధూర పూజ కానీ, వడమాల పూజ కానీ చేసి స్వామివారిని ఆరాధించండి. సుందరకాండ పారాయణం ప్రతినిత్యం చేయండి. గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ మీ చేతనైనటువంటి సహాయం చేయండి. ఆహార పానీయాలు అందించండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు ఈ భాగ్యంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి మీరు ఎంతో కొంత మీకు భగవంతుడు అవకాశాన్ని ఇస్తాడు. ఆ తీవ్రతను తగ్గించుకోగలుగుతారు ఈ పరిహారాల వల్ల. అలాగే ద్వితీయంలో కేతువు, అష్టంలో రాహువు, రాహుకేతు దోషం ఉంది కనుక తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయం, ఇది వాయులింగేశ్వర క్షేత్రం. పంచభూత లింగాల్లో వాయులింగేశ్వర క్షేత్రంగా పేరు పొందినటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అక్కడ నిరంతరాయంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రాహుకేతు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు ఈ పూజాది కార్యక్రమాలను దంపతులతో సహా ఇద్దరు వెళ్ళి, మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం వల్ల కొంతవరకు ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడతారు. అలాగే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగేశ్వర క్షేత్రంలో ఆయన దర్శనం చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు, జ్ఞానప్రసూన్న అమ్మవారి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. పార్వతీ అమ్మవారిని దర్శించండి. అక్కడికే ఆలయ ప్రారంభంలోనే మీకు ముఖద్వారంలోనే దక్షిణామూర్తి స్వాములు వారు, గురువులు వారు దర్శనమిస్తారు. ఆయన్ని కూడా దర్శించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు రాహుకేతు దోషం నుంచి బయటపడవచ్చు, శని బాధల నుంచి బయటపడవచ్చు, గురు బాధల నుంచి కూడా బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ సంవత్సరం మీకు జూన్ 2 వరకు వ్యయములో గురువు సంచరిస్తున్నాడు కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు గానగాపురం కానీ లేకపోతే పిఠాపురం కానీ వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని నిరంతరం ఆరాధన చేయండి. స్వామివారికి పసుపు వర్ణ పండ్లను నివేదన చేయండి. అలాగే మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ వారి దగ్గరికి వెళ్ళి వారి పాదాలకు నమస్కరించి వారికి పసుపు వర్ణ పండ్లను ఇచ్చి వారి నుంచి ఆశీస్సులు పొందండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానమాచరించి సూర్య భగవాన్ని దర్శించి 2 చేతులు ఎత్తి సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదవండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. ఈ చెప్పిన పరిహారాలను నిర్వర్తించుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి వారు 2026 ఆంగ్ల సంవత్సరంలో మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది.